హాయ్ అండి. వెల్కమ్ టు సిరి శ్రీనివాస్ వ్లాగ్స్. బంగాళదుంప, కాబోలి శనగల కూర ఎలా వండాలో చూద్దాం రండి. ముందుగా శనగల్ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగలు నానిన తర్వాత బంగాళదుంపల తొక్కలు తీసుకొని 2 కలిపి కుక్కర్‌లో వేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. తరువాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని, 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. 2 చిన్న సైజు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత ఉడికిన శనగల్ని, బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఆ 2 వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత ఆవిరి వస్తుంది. అప్పుడు కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు బాగా వేపుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోండి. 5 నిమిషాలు అలా ఉడకనిస్తే ఆలు, కాబూలి శనగల కూర రెడీ అవుతదండి. ఇప్పుడైతే ఫంక్షన్‌లో పన్నీర్ అవి పెడుతున్నారు కానీ, మా చిన్నప్పుడైతే ఏ ఫంక్షన్‌లో అయినా, ఏ పెళ్ళిలో అయినా ఈ కూరే పెట్టేవారండి. ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటదండి. నాకైతే మాత్రం చాలా చాలా నచ్చుతది ఈ కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.